ముందు పెట్టి కవిత చేసినటువంటి కామెంట్స్. బిఫోర్ దట్ ఒక్కసారి శేషు సార్, శేషు సార్ గుడ్ ఈవినింగ్. సో అంతా కేసీఆర్ కళ్ళ ముందే జరుగుతోంది. విచిత్రం ఏంటంటే అంతా కేసీఆర్ కళ్ళ ముందే జరుగుతోంది. కొడుకు బిడ్డ రెండు కళ్ళు అనుకుంటే తన కంటిని తన వేలుతోనే పొడుచుకునేటువంటి పరిస్థితి కేసీఆర్కి వచ్చిందా? కేసీఆర్ వర్షన్ ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్, అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు రెండు కళ్ళ అనటం మీదే కాదు, కవిత కూడా ఇంతకు ముందు ఇదే మాట చెప్పారు. కేసీఆర్ కి బీఆర్ఎస్ ఒక కన్ను అయితే కవిత కూడా ఒక కన్ను, అంటే జాగృతి కూడా ఒక కన్ను, రెండు కళ్ళతోటి మేము పనిచేస్తామని గతంలో ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు తనే ప్రెస్ లో మాట్లాడినట్టుగా నాకు గుర్తున్నది. బట్ అదే అంశాన్ని ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతున్నారు. ఈ కవిత ఎపిసోడ్ కంటే ముందు ఒక రెండు మాటలు చెప్తాను నేను. ఏంటి అనంటే, ఇవాళ తెలంగాణ హైకోర్టులో ఒక బిగ్ మోరల్ బూస్ట్ దొరికింది కేసీఆర్ కి. ఏంటి అనంటే, పీసీ ఘోష్ కమిషన్ పైన తదుపరి చర్యలు తీసుకోవటాన్ని నిలిపివేయండి అని కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది, మేము శాసనసభలో నివేదిక పెట్టిన తర్వాతనే చర్యలు తీసుకుంటామంటే, ఇప్పుడు శాసనసభలో నివేదిక పెట్టారు, చర్చ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు హైకోర్టు ఏమిచ్చిందంటే తదుపరి చర్యలు తీసుకోవద్దు, అక్టోబర్ 7కి వాయిదా వేసింది. అంటే ఒక బిగ్ రిలీఫ్ అటు కేసీఆర్ కి హరీష్ రావుకు దొరికింది. ఇది ఒక అంశం. అయితే రెండో అంశం ఏంటంటే, శాసనసభలో పీసీ ఘోష్ కమిషన్ పైన నివేదిక పైన చర్చ జరిగినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ తనని తాను రక్షించుకోగలిగింది. అది అక్బరుద్దీన్ రూపంలో వచ్చినటువంటి సహకారంతో తాను రక్షించుకోగలిగింది. కానీ కవిత ఎప్పుడైతే ప్రెస్ మీట్ బట్టి మాట్లాడిందో ఆ వచ్చిన మైలేజ్ కాస్త స్మాష్ అయిపోయింది. అది మైలేజ్ అనేది స్పాయిల్ అయిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే కవిత చేసిన ఆరోపణలు అంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి. బట్ మనం ముందే ఊహించాము, ఈ స్థాయిలో కవిత ఆరోపణలు చేసింది కాబట్టి, పార్టీ పైన, పార్టీలో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ లీడర్షిప్ పైన చేసింది కాబట్టి బహుశా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి కవిత పైన అని అనుకున్నారు. అంటే గతంలోకి ఇప్పటికి తేడా ఏంటంటే, గతంలో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడింది, చిట్ చాట్ లో మాట్లాడింది. కానీ నిన్నటి రోజున ప్రెస్ మీట్ బట్టి ఏకంగా మాట్లాడేసరికి అది పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతుంది, ఫర్దర్ గా పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేసినటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. బట్ ఇప్పుడు తను ఫ్రీ బర్డ్ అయిపోయింది. మొన్నటిదాకా ఏం చెప్పింది అంటే, నేను కూడా బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పింది కాబట్టి ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి, పార్టీలో ఉన్నప్పుడే ఆ స్థాయి విమర్శలు చేస్తే బయటకు ఫ్రీ బోర్డ్ అయింది కాబట్టి అసలు సమస్య. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడే అన్ని బాణాలు ఎక్కువ పెడితే ఫ్రీ బోర్డ్ అయిన తర్వాత ఇక బాణాలు కాదు, ఇక బాంబులు వేస్తారేమో మాటలతో. అదే నేను అంటున్నాను. ఇప్పుడు ఫ్రీ బోర్డ్ అయింది కాబట్టి, బట్ ఏ స్థాయిలో విమర్శలు చేస్తుంది, అది బీఆర్ఎస్ కి ఏ స్థాయిలో తగులుతుంది, బీఆర్ఎస్ ని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తుంది అనేది కాలమే ఆ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. ఇది ఒక అంశం. అయితే మూడో అంశం ఏంటంటే, ఇప్పుడు కవిత క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి ఒక రాజకీయ నాయకురాలు కాబట్టి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి తన ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, తను రాజకీయంగా ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది, ఏ రకమైన అడుగు వేస్తుంది అనేదే ఒక పెద్ద చర్చనీయాంశంగా అటు మీడియా పరంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆప్షన్ 1 ఏంటంటే, తన్ని తిహార్ జైలుకు పంపినటువంటి భారతీయ జనతా పార్టీలో తను చేరుతుందా అనేది సందేహాలు. చేరను అని గతంలోనే చెప్పింది కాబట్టి ఆ ఆప్షన్ మూసుకపోయినట్టుగానే మనం చూడాలి. నెంబర్ 2 ఆప్షన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్ గా పనిచేస్తుంది, కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయనేటటువంటి ఒక ఊహాగానాలు, పొలిటికల్ ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ లోకి వెళ్తారా అనేటటువంటి ఒక ఆప్షన్. అయితే కాంగ్రెస్ లోకి స్థానం లేదు అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు అని అంటున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయం అంతిమ నిర్ణయం కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో మహేష్ కుమార్ గౌడ్ ఎవరు చెప్పడానికి? ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడు మాత్రమే. అది కేంద్రం అధిష్టానము, లేకపోతే రాహుల్ గాంధీ, లేకపోతే మల్లికార్జున ఖర్గే తీసుకునేవాల్సినటువంటి నిర్ణయం. కాబట్టి కాంగ్రెస్ లోకి ఎవరు వస్తారు, ఎవరు పోతారు అనేది రాష్ట్ర స్థాయి నాయకత్వం తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. ఒకవేళ కవిత ఆ ఆప్షన్ ఓపెన్ చేసి కాంగ్రెస్ లోకి పోతే తన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. తను ఇప్పటి వరకు తన పైన వచ్చినటువంటి ఆరోపణలు నిజమనేటటువంటి వార్తలు వస్తాయి కాబట్టి బహుశా ఆ పార్టీలోకి వెళ్ళటం తనకి రాజకీయంగా భవిష్యత్తులో శ్రేయస్కరం కాదు. ఇక ఆప్షన్ 2 కూడా మూసుకపోతే ఆప్షన్ 3 ఏంటి అని అంటే, ఒక కొత్త పార్టీ పెట్టడం. అంటే ఇప్పుడు పార్టీ పెట్టడం అంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదని కేసీఆర్ గతంలో అన్నారు కదా.
బట్ పార్టీ పెట్టడం చాలా ఈజీ శ్రీకాంత్. పార్టీ ఎవరైనా పెట్టొచ్చు, కానీ పార్టీని ఒక బలమైనటువంటి పార్టీగా నిలబెట్టడము, బలమైనటువంటి పార్టీగా రూపొందించడం చాలా కష్టమైనటువంటి విషయం. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో 3 బలమైనటువంటి పార్టీలు మనకి రాజకీయ క్షేత్రంలో కనపడుతున్నాయి. కాంగ్రెస్ అధికార పార్టీ, కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, తర్వాత 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ 3 పార్టీలను తట్టుకొని నిలబడి ఒక బలమైనటువంటి పార్టీని తను నిలబెట్టగలుగుతుందా, ఆ స్థాయి కవితకుందా, ఆ వ్యూహాలు కవిత దగ్గర ఉన్నాయా, ఒక పార్టీ పెడితే నెగ్గుకు రాగలుగుదా అనేటటువంటి ఒక ఆలోచన, ఒక విశ్లేషణ జరుగుతున్న నేపథ్యంలో రాజకీయాల్లో ఎప్పుడైనా డైనమిక్ కదా శ్రీకాంత్. రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో ఎవరు చెప్పలేరు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తుందో చెప్పలేము. అంటే ఏ మలుపు తీసుకుంటాయో మనం చెప్పలేము, ఎవరిని ఎప్పుడు ఎలా అందలం ఎక్కిస్తారో మనం చెప్పలేము. కాబట్టి బట్ కవిత పార్టీ పెడితే ఆ పార్టీ భవిష్యత్తు ఎట్లుంటుందని ఇప్పుడు టూ ఎర్లీ టు స్పీక్ ఇట్. ఇప్పుడు మాట్లాడటం అనేది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి తనకు ఉన్నటువంటి ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్, ఒకటి కాంగ్రెస్ లో చేరటం, రెండోది కొత్త పార్టీ పెట్టడం. కాంగ్రెస్ లో చేరటం తన రాజకీయ భవిష్యత్తుకి అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి బహుశా ఆ జాతీయ రాజకీయాల్లో అట్లాంటి జాతీయ పార్టీలలో తను ఎంత మేరకు ఇమ్మడగలుగుతుంది. నిన్నటి వరకు తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలు చేసింది, బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తో రాజకీయాలు చేసినటువంటి కవిత ఎంత మేరకు ఇమ్మడగలుగుతుంది. కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏదన్నా ఉంది అంటే తనకి తాను నిరూపించుకోవటానికి, లేకపోతే తన లీడర్షిప్ ని పెంచుకోవటానికి ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉంటే తనకు కొంత ఇమేజ్ పెరుగుతుంది. అయితే ఒక విషయం గమనించాలి శ్రీకాంత్, ఇక్కడ 2000 తను నిజామాబాద్ ఎంపీగా కొనసాగినప్పుడు జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఎందుకు పాపులారిటీ తెచ్చుకుంది అంటే తనకున్నటువంటి విషయ పరిజ్ఞానం, తనకున్నటువంటి వాక్చాతుర్యం, తనకున్నటువంటి సబ్జెక్టు, సమస్యల పైన స్పందించే తీరు, తక్షణం స్పందిస్తుంది, చాలా బలంగా స్పందిస్తుంది. అంటే కవిత దగ్గర ఉన్నటువంటి ఓ మంచి లక్షణం అదే. చాలా స్పీడ్ గా, అంటే తక్షణం స్పందిస్తుంది, చాలా బలంగా స్పందిస్తుంది. బట్ ఈ లక్షణాలతోటి తను నిజామాబాద్ ఎంపీగా దేశవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది, రాష్ట్రంలోను దేశంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బట్ ఇవి మాత్రం సరిపోవు. ఒక రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అవ్వటానికి ఇవి మాత్రం సరిపోవు. చాలా పెద్ద ఎత్తున ఎత్తుగడలు ఉండాలి, తన వెనకాల వచ్చేటటువంటి ఒక క్యాడర్ ఉండాలి, ఒక బలమైనటువంటి పార్టీ నిర్మాణం జరగాలి, ఆర్థిక వనరులు ఉండాలి. ఇవన్నీ చాలా చాలా అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. నేను ఇందాక ఒక మాట చెప్పిన దానికి కొనసాగింపుగా 2 సాక్ష్యాలు చెప్తాను. ఒకటి, హర్యానాలో ఇదే విధమైనటువంటి కుటుంబ కలహాలు తగాదాలు ఉంటే విసిగిపోయినటువంటి దుష్యంత్ చౌతాలా జననాయక్ జనతా పార్టీ పెట్టుకున్నాడు. జననాయక్ జనతా పార్టీ పెట్టుకుని హర్యానాలో పోటీ చేసిండు. 2020లో పోటీ చేస్తే 10 శాసనసభ స్థానాలు గెలిస్తే ఏకంగా పోయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోయిండు. ఎందుకు? బీజేపీకి అక్కడ అది మెజార్టీ రాలే. మెజార్టీ రాకపోయేసరికి ఈ 10 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి జేజేపీ పార్టీ దుష్యంత్ చౌతాలని ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. అంటే ఇది ఒక ఎప్పుడు ఎవరిని అందలాలు ఎక్కిస్తాయో రాజకీయాలు అని చెప్పడానికి ఉదాహరణ. మన పక్క రాష్ట్రంలో 12 ఏళ్లు కొట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెడితే మొన్న ఒక క్లవరింగ్ డెసిషన్ తీసుకొని టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల 21 శాసనసభ స్థానాలు, 100% స్ట్రైక్ రేటు, ఏకంగా పోయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూర్చున్నాడు. అందుకని రాజకీయాల్లో పార్టీ పెట్టి సక్సెస్ అవుతారా, ఫెయిల్యూర్ అవుతారా అనేటటువంటి పరిణామాలు ఆ సందర్భాన్ని బట్టి, ఆ అవసరాన్ని బట్టి ఉంటాయి. బట్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఒక కవిత పార్టీని ఎక్స్పెక్ట్ శ్రీకాంత్, ఇంకొక పార్టీ మా అన్నను మర్చిపోయారు మీరు. కవిత వైపుకే తీసుకెళ్తూ మా అన్నను మర్చిపోయారు. మా తీర్మార్ మల్లన్న కూడా నన్ను ప్రేమగా అన్న అని పిలుస్తుంటాడు ఎప్పటికి కూడా. మా తీర్మార్ మల్లన్న కూడా 2-3 రోజుల్లో పార్టీ అనౌన్స్ చేయబోతున్నాడు. కాబట్టి తెలంగాణ రాజకీయాలు మీ మాటని ఇప్పుడు దీని ఒక స్టేట్మెంట్ గా తీసుకురావాలా, ఒక జస్ట్ ఒక టూకీగా అంటున్నారా, లేదంటే పార్టీ అనౌన్స్మెంట్ కన్ఫర్మ్ చేస్తున్నారా? ఇట్స్ వెరీ సీరియస్. ఇట్స్ వెరీ సీరియస్. రాబోయే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన ఒక 3 పార్టీలనే ఊహించకండి అంటున్నాను నేను. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీనే ఊహించకండి. దేర్ ఆర్ సమ్ ఆప్షన్స్. కవిత రూపంలో గానీ, తీర్మార్ మల్లన్న రూపంలో గానీ, లేకపోతే సోషల్ అజెండా రూపంలో గానీ పార్టీలు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ జరుగుతున్నాయి. బట్ అవి ఎంత మేరకు రాజకీయాలను ప్రభావితం చేస్తాయి అనేది ఆ సందర్భాన్ని బట్టి, వాళ్ళు వేసే ఎత్తుగడలను బట్టి, వాళ్ళకు వచ్చేటటువంటి రెస్పాన్స్ ని బట్టి ఉంటుంది. బట్ ఒక్క డిబేట్ లోనో, లేకపోతే శ్రీకాంత్ తో కూర్చోనో, లేకపోతే ఒక 4-5 కూర్చోనో డిస్కస్ చేసి కంక్లూజన్ కి వచ్చేటటువంటి అంశాలు కాదు కదా. కాకపోతే ఇప్పుడు కవిత దగ్గర ఉన్న ఆప్షన్, కవిత దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, తను ఏం చేయబోతుంది అనేది
కానీ కానీ ఒక్కటైతే వాస్తవం, ఇప్పుడు ఈ సమకాలీన రాజకీయాలలో ఒక డైనమిక్ లక్షణాలు కవితకు ఉన్నాయి. బట్ అవి ఎంతవరకు తన కొత్త పార్టీకి ఉపయోగపడతాయి, ఇంత పెద్ద పార్టీలను ఎదుర్కొని తను ఎలా నిలబడగలుగుతుంది అనేది మనం